ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభాదేవా తండ్రి, ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ఆఖరి ఆదివారము ప్రభా, మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి దేవా తండ్రి, ఈ దినము నీ సన్నిధానములో మేము మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధన చేయడానికి ప్రభా మాకు ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, యాపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను ప్రభా మీరు ప్రేమించి నీ పరిచర్య బాధ్యతను మాకు అప్పగించి ప్రభా మమ్మలను ప్రభా ఇంతవరకు నడిపిస్తున్న విధానానికే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని నిమిషాలు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. చెబుతున్నది నేనప్పటికీ ప్రభా, ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరూ హృదయాలను మీరు తెరవండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎన్నో ప్రసంగాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎన్నో గంటల ప్రభా మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, కొద్ది నిమిషాలు ప్రభా నీ సన్నిధిని తోడుగా అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మా అందరికీ నిండుగా చెబుతున్న నాకుని వింటున్న మీ పిల్లలైన దేవుని వారైన వారందరికీ కూడా మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ మాట అనాలోచనగా పలకకుండా, ఏ మాట వ్యర్థంగా మేము పలకకుండా భయము భక్తి కలిగి తండ్రి నీ సన్నిధానంలో నిలబడి నీ మాటలు చెబుతున్నాననే ప్రభా వివేకము కలిగి ప్రభా మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మీరు మాతో మాట్లాడించమని యొక్క ప్రార్థన ద్వారా మీరే ప్రభా మాకు విజయాన్ని దయచేయమని ప్రభా తండ్రి యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రేమైన దేవుని వారలారా, మరి దేవుడు ఎన్నో అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుడు ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాలన్నీ మనము నేర్చుకుందాం. చాలా చక్కగా మీరు వినవలసిందిగా మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి సందర్భం కనిపిస్తుంది. ఆ మాట ఒక్కసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనములో ఒక మంచి మాట కనిపిస్తుంది. 2వ లైన్ నుంచి చదువుతున్నాను, ఫస్ట్ నుంచి చదువుతున్నాను చూడండి. 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానమును సంపాదించుకున్నట్టు జ్ఞానమునకు ముఖ్యాంశము, అండలించండి, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన వర్డ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట, అద్భుతమైన మాట మనకి కనిపిస్తుందంటే ఏంటంటే, మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలంటండి. ఏంటంట, మన సంపాదన అంతే, మన ఆస్తి, మన సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోండి. నీ సంపద అంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్న ఈ మాట, ఇప్పుడు బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరుకుతుందా? డిమార్ట్లో దొరుకుతుందా? హైటెక్ సిటీలో దొరుకుతుందా? గ్రామాల్లో దొరుకుతుందా? పట్టణాల్లో దొరుకుతుందా? మరి బుద్ధి మనం ఎలా సంపాదించుకోవాలి? మన సంపాదన అంతా ఇచ్చి, మన ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలంటే ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరకదు, డిమార్ట్లో దొరకదు, రిలయన్స్ మార్ట్లో దొరకదు, అసరంటిలో దొరకదు, పెద్ద పెద్ద నగరాల్లో దొరకదు, పెద్ద పెద్ద పట్టణాల్లో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? పోనీ లోకములు ఎక్కడైనా దొరుకుతుందా?
లోకంలో ఏ ప్రదేశంలోనన్నా దొరుకుతుందా ఈ బుద్ధి అంటే? బుద్ధి అనేది ఎక్కడ పడితే అక్కడ మనకి దొరకదు. పోనీ కాలేజీలో దొరుకుతుందా? కాలేజీల్లో, స్కూల్లో జ్ఞానాన్ని నేర్చుకుంటాం మనం. మరి బుద్ధి ఎక్కడ నేర్పిస్తారు? బుద్ధి ఎక్కడ సంపాదించుకోవాలి మనము? ఈరోజు జ్ఞానం సంపాదించుకుని వారు చాలామంది ఉన్నారు. వారి సంపద అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఐఏఎస్లు చదువుతున్నారు, ఐపీఎస్లు చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. రకరకాలుగా విద్యా సంస్థల్లో వారు ఎన్నో కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంపద అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు, ఎంతోమంది మేధావులు కనిపిస్తున్నారు, అంతమంది జ్ఞానులు మనకి కనిపిస్తున్నారు. వీరందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వారిది సంపద అంతా ఇచ్చారు, వారి ఆస్తి అంతా ఇచ్చారు. కానీ మరి బుద్ధి సంపాదించుకోవడానికి ఎవరైనా ఆస్తులను ఖర్చు పెడుతున్నారా? ఎవరైనా సంపదను ఖర్చు పెడుతున్నారా? ఒకవేళ ఖర్చు పెడితే, ఒకవేళ మనం ఆస్తిని ఖర్చు పెడితే బుద్ధి ఎక్కడ దొరుకుతుంది అని ఒక్కసారి మనం ఆలోచన కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? దేవుడు రాయించాడు కదా. దేవుడు రాయించిన ఈ మాటలు బుద్ధి ఎక్కడ దొరుకుతున్నదో అని ఒక్కసారి మన బైబిల్ గ్రంథాన్ని అడిగితే బైబిల్ చక్కగా సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, సైలెన్స్ కుండాలి తల్లి. కొలసీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఒకసారి బైబిల్ అందరూ తెరవండి. తీసారా? కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎక్కడంట? డిమార్ట్లోనూ దొరకదు బుద్ధి, రిలయన్స్ మార్ట్లో దొరకదు, ఎస్ఆర్ఎంటి మార్ట్లో దొరకదు. లోకములో ఎక్కడైనా స్కూల్లో, కాలేజీల్లో, పాఠశాలలో దొరుకుతుందంట. ఎక్కడ దొరకదంట. మరి ఎక్కడ దొరుకుతుందయ్యా అని మన బైబిల్ గ్రంథాన్ని అడిగితే బైబిల్ చక్కగా సమాధానిస్తుంది తెలుసా? మరొకసారి నేను చదువుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు యేసుక్రీస్తు యందే గుప్తములై ఉన్నవంటండి. ఎలా ఉన్నాయంట? గుప్తములై ఉన్నవి. మనము బుద్ధిని సంపాదించుకోవాలంటే పాఠశాలల్లో టీచర్స్ కానీ మేడములు కానీ, లేకపోతే జ్ఞానులు కానీ, లేకపోతే రకరకాలుగా పాండిత్యం పండిన వారి దగ్గరికి వెళితే మనకి బుద్ధి రాదు. కానీ మనకి బుద్ధి రావాలంటే, ఒక మనిషికి బుద్ధి రావాలంటే ఆ బుద్ధి నేర్చుకోవడానికి వెళ్ళవలసిన పాఠశాలే, మన గురువే, మన దైవమే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంట? మన మాస్టరు, మన టీచరు, మన గురువు ఎవరంట? యేసుక్రీస్తు వారు. లోకంలో చాలామంది టీచర్స్ ఉంటారు, చాలామంది గురువులు ఉంటారు, కానీ ఎవ్వరు బుద్ధి నేర్పరండి. కానీ బుద్ధి మనకు నేర్పించేది ఏకైక ఆయన, ఒకే ఒక ఆయన యందే గుప్తములై ఉన్నవంటండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈరోజు మనము దేవుని దగ్గరికి దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన గ్రంథాన్ని చేత పట్టుకొని చక్కగా మనం ధ్యానిస్తూ చదివితే ఎన్నో విషయాలు దేవుడు మనకి బుద్ధి నేర్పే విషయాలు మనకి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా అల్లరి చేస్తున్నారు. మొత్తం పెన్లను ఇచ్చేస్తాను, ఇచ్చేయండి. ఇలా తీసుకోవాలి, మొత్తం అందరి దగ్గర తీసుకోవాలి. ఖాళీ కూర్చోండి. ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది, ఆన్లైన్లోకి లైవ్ వెళ్తున్నాయి, వీడియోలు అందరూ వింటున్నారు. నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అస్సలు. ఖాళీ కూర్చోవాలి మొత్తం అందరూని, అలా గుమ్మిడిపోకూడదు. ఖాళీ కూర్చోవాలి. ఎవరు అల్లరి చేయకండి. ప్రార్థన దగ్గర నుంచి అస్సలు వినట్లేదు. ఒక్కొక్కరు నిలబడించి అడుగుతాను, ఇప్పుడు ఏం చెప్పాను అడుగుతాను. చెప్తారా? రండి, ఒక్కొక్కరు రండి. ఇటు రండి, ఒక్కొక్కరు రండి. రావాలి, ఇలాగా కుదురుగా ఉండాలి. చక్కగా ఆవేశంతో, దేవుడి ప్రేరేపణతో, దేవుడి యొక్క ఆవేదనతో మాట్లాడేటప్పుడు చక్కగా మనం డిస్టర్బ్ చేయకూడదు. చూడు, ఇప్పుడు 5 నిమిషాలు 2-3 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మీ వల్ల. స్టార్టింగ్ ప్రార్థన దగ్గర నుంచి మీరు గోల పెట్టుకుంటే వాళ్ళకి సంబంధం లేనట్టుగా వాళ్ళు ఉంటారు.
మనం బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఆయనందు గుప్తములై ఉన్నవి. ఎక్కడ దొరకలేనంత బుద్ధి మనం ఎక్కడ సంపాదించుకోగలము మొత్తం అంటే, ఇదిగో మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథము చక్కగా మనకి బుద్ధి నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుందంట? బుద్ధి నేర్పిస్తుంది. బుద్ధి స్కూల్లో నేర్పించరు, జ్ఞానం అయితే నేర్పిస్తారు. కాలేజీల్లో జ్ఞానము నేర్పిస్తారు, కానీ బుద్ధి మాత్రం నేర్పించేదే బైబిల్ గ్రంథము. ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మనం వినాలి. ఇప్పుడు కొంతమంది భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకు బుద్ధి కలిగించడానికి. జాగ్రత్తగా ఉందాం. చూద్దాం, ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. నిజంగా మనము కాలేజీల్లోనూ కానీ వేదాంత పండితుల దగ్గరికి వెళ్ళి మనము లోకములో జ్ఞానాన్ని అయితే సంపాదించుకోగలం, కానీ మన సంపద అంతా మన ఆస్తి ఇచ్చి జ్ఞానాన్ని అయితే సంపాదించుకుంటాం, కానీ ఆధ్యాత్మికమైన జ్ఞానముతో మనము ఆధ్యాత్మికమైన జ్ఞానంలో వట్టి పామరుల వలె ఉంటామంట. ఎలా ఉంటామంట అంటే, విద్య లేని పామరులు చూసారా? చదువు లేని సంధ్య లేని అంటారు చూసా, చదువు సంధ్య లేదు అంటారు చూసా. మనం ఆయనను ఎరగకపోతే, ఆయన మందిరానికి రాకపోతే, ఆయన గ్రంథాన్ని ధ్యానించకపోతే, ఆయన సన్నిధిని మనము ఆశ్రయించకపోతే, మనం ఎంత వేదాంత పండితులమైనా, ఎంత లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఆయన అనేది మనకు లేకపోతే, ఆయన అనేవాడు మనలో లేకపోతే, మనకున్నదంతా ఆధ్యాత్మికమైన జ్ఞానములో ఒట్టి పామరల వలము, అంటే చదువు సంధ్య లేని వెర్రివారంగా మనం ఉంటాము. మనకి జ్ఞానము కావాలన్నా, మనకి బుద్ధి కావాలన్నా ఆయన సన్నిధానములో గుప్తములై ఉన్నాయి కనుక మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకునే విధంగా మనం అందరూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక భక్తుడి కోసం నేను మీకు చెబుతున్నాను. ఆయన పేరు మోషే. ఏంటంట ఆయన పేరు? ఏంటి? మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. ఆ మోషే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఆయన కోసం దేవుడు రాయించిన మాట ఒక్కసారి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. ఆయన అంట, ఒకసారి మీరు నిజంగా ఈ లోకములో అలాంటి సందర్భాలు ఎవరికైనా జీవితంలో ఎదురవుతే నిజంగా మనం వదులుకోవడానికి ఇష్టపడము. ఎందుకంటే ఆయనకు అంత హోదా, అంత రాజ్యరకం, అంత రాజకుమారుడుగా అనిపించడానికి ఆయనకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి ఏది కావాలని ఇష్టపడుతున్నాడో తెలుసా? ఆయన ఐశ్వర్యం ఇష్టపడట్లేదంట. ఐశ్వర్యం ఇష్టపడట్లేదు, ధనవంతుడు ఉండుటకు ఇష్టపడట్లేదంట. 24వ వచనం 11వ అధ్యాయం 24వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం అంటే కొంతకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు అండర్లైన్ చేయండి. మీరు ఈ మాటలను చదివాను కదా ఇప్పటి వరకు, మీరు అండర్లైన్ చేయండి. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నుండే దృష్టి ఉంచెను. మీకు అర్థమవుతుందా? ఒక భక్తుడు కనిపిస్తున్నాడు, ఆయన పేరు మోషే. ఆయన పెద్దవాడయ్యాడు. ఆయన పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తుల్లో ఉన్న ధనము కంటే ఎవరైనా విడిచిపెడతారా? క్రీస్తు విషయమే నింద. అంటే క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు నిందల పాలవుతావు, క్రీస్తుని నమ్ముకుంటే నిన్ను కొడతారు, క్రీస్తుని నమ్ముకుంటే నిన్ను హేళన చేస్తారు, క్రీస్తుని నమ్ముకుంటే నిన్ను అవమానపరుస్తారు. అయినా పర్వాలేదు, నాకు ఆయనే కావాలి, కానీ ఐగుప్తు ధనము నాకు వద్దు అన్న భక్తుడు మనకు ఎవరైనా కనిపిస్తారా లోకంలో? ఎట్టి ధనము గొప్పదా, నింద గొప్పదా? ఎవరికి ఓటేస్తాం మనం? ఒక ధనానికి ఓటేస్తామా? ధనము కావాలని ఇష్టపడతామా? నింద కావాలని ఇష్టపడతామా? ధనము కావాలని ఇష్టపడతాం మనం. కానీ మోషే ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని
ఎంచుకుంటున్నాడంటండి. ఎవరిని ఇష్టపడతారు అలాగా? మనకు బుద్ధి నేర్పిస్తున్నాడు ఈరోజు మోషే. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు క్రీస్తు యందే ఉన్నవని మనం లేఖనం చదివాం కదా. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు మనకు ఒక బుద్ధి నేర్పిస్తున్నాడు. ధనము కాదురా ముఖ్యము, మీకు క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్న మోషేని ఒకసారి చూడండి. అంత మాత్రమే కదంట, పాపభోగములు అల్పకాలము. ఇప్పుడు ధనము శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా ఉండదండి. అల్పకాలం అంటే కొంతకాలము, పాపభోగములు అంటే కొంతకాలమే నువ్వు అనుభవిస్తావు, కొంతకాలమే అనుభవిస్తావు. దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోలేదు. కానీ ఏమనిపించుకుంటున్నాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదని మోషేని అడిగితే, అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టించాడంటండి. ఒక ప్రతిఫలము నేను పొందుకుంటాను, దేవుని దగ్గర నేను ఒక మహాశ్వర్యాన్ని పొందుకుంటాను, దేవుని సన్నిధానంలో నేను ఉంటాను. నేను ఒక కుమారుడుగా అనిపించుకుంటే ఎంత రాజభోగాలు ఉంటాయి చూడండి ఒకసారి. ఇప్పుడు ఈయన తల్లి ఒక రాజకుమార్తె అంటే ఎలా ఉంటుందంట? అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. చిటికేస్తే 100 మంది పనులు ఉంటారు, చిటికేస్తే ఆహారం వచ్చేస్తుంది, చిటికేస్తే పానీయం వచ్చేస్తుంది, చిటికేస్తే ఏది కావాలైనా అవన్నీ వచ్చేస్తాయి. కానీ అవన్నీ నాకు వద్దు, నాకు దేవుడే ముఖ్యం అంటున్నాడు మోషే. బుద్ధి నేర్పిస్తున్నాడు మనకు. మనమేమంటాం? ఈ లోకమే నాకు శాశ్వతము, ఈ లోకమే నాకు కావాలి, నాకు ఆ క్రీస్తు వద్దు, ఆ క్రీస్తుని నమ్ముకుంటే ఏం మేలు పొందుకున్నాము, ఆ క్రీస్తుని నమ్ముకుంటే అందరూ తిడుతున్నారు, ఆ బైబిల్ మా ఇంట్లో ఉంటే తిడుతున్నారు, ఆ గ్రంథం మేము చదివితే తిడుతున్నారు, అనేక మందికి మేము చెడ్డైపోతున్నాం, అనేక మందికి మేము దూరం అయిపోతున్నాం. అసలు యేసుక్రీస్తు వల్ల మాకు మేలేం కలుగుతున్నది? మా ఇంట్లో యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి శ్రమలు ఎక్కువైపోతున్నాయి, మా ఇంట్లో యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి శోధనలు ఎక్కువైపోతున్నాయి, ఆ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న దగ్గర నుంచి మాకు అన్ని నష్టాలు కలుగుతున్నాయని చాలామంది ఏమనుకుంటున్నారంటే అదే శాశ్వతం అనుకొని ఈ లోకం అని వెంబడిపోయి క్రీస్తుని విడిచిపెట్టే సందర్భాలు మనకి ఎన్నో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు మనకి ఏం బుద్ధి నేర్పిస్తున్నాడంటే, ఇదిగో ఒక ఫరో కుమార్తె, ఒక రాజకుమార్తెకి కుమారుడు కనిపించుకోలేదంట ఆయన. కానీ మనమేమనుకుంటాం? ఒక ఎమ్మెల్యే దగ్గర బానిసల కింద ఉండాలనుకుంటాం, ఒక ఎమ్మెల్యే మనుషులుగా మనం ఉండాలనుకుంటాం, ఒక ప్రెసిడెంట్ మనుషులుగా మనం ఉండాలనుకుంటాం, ఒక హోదా కలిగే మనుషులుగా మనం ఉండాలనుకుంటాం, ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన మనిషిగా మనం ఉండాలనుకుంటాం. నాకంటే ఒక హోదా ఉండాలి, నాకంటే ఒక పేరు ప్రఖ్యాతలు ఉండాలి అని మనం ఏం చేస్తామంటే ఈ లోకం వెంబడే పరుగులు తీస్తాం. కానీ మోషే ఈ లోకం వద్దురా నాయనా, క్రీస్తు విషయమే ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు వైపే చూస్తున్నాడంట. ప్రతిఫలం పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఆ ఎదురు చూపులను కూడా మనం కూడా ఉండాలని దేవుడు మనతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మరొక భక్తుడి కోసం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరొక భక్తుడు అబ్రహాం గారు అంటే చాలా ధనవంతుడు, చాలా ఆస్తివంతుడు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. అలాంటి ఆయన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు పలానా దేశానికి, నీ ఇంటి వారిని, నీ బంధువులందరినీ విడిచిపెట్టి పలానా దేశానికి వెళ్ళమంటే దేవుని మాటకి విధేయత చూపించి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? అక్కడ ఆహారం ఉంటుందా, అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటుందా, అక్కడ అన్ని నాకు లోటు లేకుండా ఉంటాయి అని ఏం అడగకుండా కుటుంబాన్ని, బంధువులను, ఆస్తిని అంతా విడిచిపెట్టి దేవుడు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారి ద్వారా దేవుడు మనతో ఏం బుద్ధి నేర్పిస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా విందాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి మీరు చూడగలిగితే, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. ఆయన ద్వారా దేవుడు మనతో ఏం బుద్ధి నేర్పిస్తున్నాడంటే, అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడంటండి. పునాదుల గల ఆ పట్టణము కొరకు ఎదురు చూసిన అబ్రహాం ద్వారా దేవుడు మనకి ఏం బుద్ధి నేర్పిస్తున్నాడో తెలుసా? ఓ క్రైస్తుడా, ఓ విశ్వాసి, ఈ లోకం శాశ్వతము కాదు, శాశ్వతమైన లోకం పరలోకం ఉన్నది. పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నట్టుగా నీవు కూడా ఎదురు చూడు. ఈ లోకము
మహావ్యాండ్రముతో లయమైపోతుంది. అనేకమైన సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అనేకమైన భూకంపముల వరద ఈరోజు వందల మందిని, వేల మందిని, పదుల సంఖ్య అని మిరింగేస్తుంది. సునామీ వస్తుంది, భూకంపాలు వస్తున్నాయి, కరువు ప్రాంతాలు వచ్చేస్తున్నాయి, కరువు రోజులు వచ్చేస్తున్నాయి. మనుషుల మీద మనుషులు, రాజ్యాల మీద రాజ్యాలు, దేశాల మీద దేశాలు యుద్ధము జరుగుతున్నాయి. క్రీస్తు రాకడ దగ్గరగా ఉన్నదే గనక పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నట్టుగా ఓ వధువు సంగమా, మనము కూడా మన చూపు, ఎదురు చూపు దేని వైపు ఉండాలంటే పునాదుల గల పరలోకం పట్టణం కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. నేను ఏదో సాధించాలి, ఇల్లు కట్టాలి, సంపాదించాలి, చదువులు చదువుకోవాలి, పలానా జాబ్ కొట్టుకోవాలి, ఎప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, పలానాది నేను సంపాదించాలి, పలానాది సంపాదించాలి, ఎన్నో ఎదురు చూపులు మనం కలిగి ఉంటాం, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. నేను అవన్నీ తప్పనట్లేదు, కానీ ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు ఎదురు చూపు ఎలా ఉండాలంటే, ఇదిగో నేను మరణించిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలి, ఆ పట్టణం కొరకు మనము ఎదురు చూచేవారుగా ఉండాలండి. అర్థమవుతుందా? నా వైపు చూడండి ఒకసారి. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంట? పునాదుల గల పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా క్రైస్తవులమైన మనం అందరము కూడా మన ఎదురు చూపులు ఏ వైపు ఉండాలంట? పరలోకపు పట్టణం వైపు మనం ఎదురు చూపులు ఉండాలి. రీసెంట్గా నేను చెప్పాను, గత వారంలో వరద ప్రభావం వల్ల విజయవాడ, ఖమ్మం జిల్లాలో ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం వచ్చింది. ఒకవేళ అదే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వస్తే మనం కోలుకోగలమా? సముద్రము మన దగ్గరే, మన కాళ్ళ దగ్గరే ఉన్నదే. ఒక్కసారి సముద్రం ఉప్పొంగి మన మీదకి వచ్చేస్తే మనం తప్పించేవాడు, రక్షించేవాడు ఎవరు? మరొకసారి చెప్తున్నాను, గత వారం చెప్పినట్టుగా మన ధనము మనం రక్షించగలదా? మన పేరు మనం రక్షించగలదా? మనం ఎటంటారు, మన బలగం ఉంది కదా, బలగం 100 మంది, 200 మంది, 100 మంది ఊరిలో, నేను పెద్ద మనిషిని, ఊరిలో కుటుంబం సభ్యులు నాకే ఎక్కువ ఉన్నారని చెప్పుకుంటాం కదా గర్వంగా. ఒక్కసారి సముద్రం ఉప్పొంగి మన మీదకి వచ్చేస్తే ఎవడ మనల్ని కాపాడగలడు? ఎవడ మనల్ని రక్షించగలడు? ఎన్నో సూచనలు కనిపిస్తున్నాయే. రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశాల మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయే. ఎంతోమంది పసికందలు చనిపోతున్నారే, ఎంతో వేల మంది ఎంతో నష్టపోతున్నారే, వేల మంది మరణిస్తున్నారే బాంబుల దాడులకు. దేశాల మధ్య సమాధానం లేక నా దేశం గొప్పదంటే నా దేశం గొప్పది, నా దేశం గొప్పదంటే నా దేశం గొప్పది, నా దేశం జెండా ఎగరాలంటే నా దేశం జెండా ఎగరాలి అని వెర్రవేగిపోతూ, మనుషుల మధ్య సమాధానం లేక, ప్రేమ లేక దాడి జరుగుతున్నాయి తెలుసా. ఒకవైపు ప్రకృతి విపత్తు ఉప్పొంగిపోయి వస్తుంది, మనుషులే రింగిదనానని గర్జించే సింహం వల్ల సాతాను అనేకమైన ప్రయోగాలు పన్నుకుంటూ మనుషులను ఇప్పుడే ఎంతోమందిని దాడి చేస్తున్నాడే, ఎంతోమంది మరణిస్తున్నారే. ఏమైనా మనకు చలనం ఉంటుందా? ఏమైనా మనకి బాధ కలుగుతుందా? అయ్యో నాకు మారు మనసు లేదే, అయ్యో నాకు రక్షణ లేదే, అయ్యో నేను దేవుని సన్నిధికి, నేను ఈ యొక్క క్షణంలో చనిపోతే నేను దేవుని రాజ్యానికి చేరగలనా అనే భయం మనలో ఉందా? కానీ అబ్రహాం అయితే ఎదురు చూస్తున్నాడంట. పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ, ఈ బుద్ధి కలిగించే విషయాలన్నీ మనకి ఎవ్వరు నేర్పించరండి. స్కూల్లో నేర్పిస్తారా? కాలేజీల్లో నేర్పిస్తారా? ఎక్కడ? లేకపోతే లోక జ్ఞానం ఎక్కడైనా దొరుకుతుందా మనకి? ఈ బుద్ధి ఎక్కడ మనకి నేర్పించదు. ఎక్కడ దొరుకుతున్నదంటే ఇదిగో యేసుక్రీస్తు సన్నిధానములో గుప్తములే ఉన్నవి. ఆ గుప్తములమై ఉన్నవని ఆ బుద్ధిని మన ఆస్తి అంతా ఇచ్చి సంపాదించుకోవాలంట. ఎలాగివ్వాలి మన ఆస్తి? నేను కొన్నిసార్లు కొన్ని బుక్స్ కొంటుంటాను, కష్టపడి కొన్ని పుస్తకాలు కొంటాను. ఆ పుస్తకాల ద్వారా దేవుడు అనేకమైన సందర్భాలు నాకు నేర్పిస్తాడు. కొన్ని సభలకి వెళ్తాం, కొన్ని మీటింగ్స్కి వెళ్తాం, పెట్రోల్ కొట్టించుకుంటాం, పనులు వదులుకుంటాం, పనిపాట్లు వదులుకుంటాం, సమయాన్ని వెచ్చిస్తాం, సెమినార్లకు వెళ్తాం. అవసరమైతే దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి మీటింగ్స్ పెడుతున్నాం, వీధి కూటాలు పెడుతున్నాం, స్వార్థ కూడికలు పెడుతున్నాం. ఈ నెలలో వచ్చిన అక్టోబర్లో 2 రోజులు కూడికలు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మనం బుద్ధిని సంపాదించుకోవాలి, బుద్ధి సంపాదించుకోవాలి.
2 రోజులు కూడికలు పెట్టడానికో, సువార్తల కూడికలు పెట్టడానికో, సెమినరీకి వెళ్ళడానికో, లేఖనాల పరిశోధన సదస్సులకు వెళ్ళడానికో, కూడికలకు, సభలకి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మనం బుద్ధి సంపాదించుకోవాలి. కాలేజీల్లో నేర్పించరు, అమ్మా నాన్న నేర్పించరు, పాఠశాలలో నేర్పించరు, కాలేజీల్లో, స్కూల్లో ఎక్కడ మనకి లోక జ్ఞానములు ఎక్కడ సంపాదించలో, ఎక్కడ పడితే అక్కడ మనకు దొరకదది. చాలా కష్టం అది బుద్ధిని సంపాదించుకోవడం అంటే. అందుకే దేవుడు రాయించాడు కదా, సామెతల గ్రంథం 4:7 చదువుకున్నాం కదా, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోరా అంటున్నాడు. ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో యేసుక్రీస్తు యందే గుప్తములే ఉన్నవి. జ్ఞాన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మనం నేర్చుకోవాలి, తవ్వాలి. బైబిల్ని ధ్యానిస్తూ అనేకమైన సందర్భాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో మోసేని చూపించి దేవుడు మనతో మాట్లాడాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యముని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగములు అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించడంట ఆయన. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో దేవుని కుమారుడుగా, దేవుని యొక్క అవమానాలు పొందుకునేవాడుగా, దేవుని యొక్క హేళన పొందుకునేవాడుగా అవన్నీ ఇష్టపడుతున్నాడు. ఒక ప్రతిఫలం పొందుకుంటాడని విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు మోషే గారు. మనమైతే ఏమనుకుంటాము, మనకు ధనమే శాశ్వతము, మాకు ఆ పరలోక రాజ్యం వద్దు, ఆ దేవుడు వద్దు అనుకుంటాం. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, పునాదులు గల పట్టణం కొరకు దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడంట. మనం అంటాం, ఇల్లు ఎప్పుడు కడతానా, వ్యాపారం ఎప్పుడు చేస్తానా, పిల్లల పెళ్ళి ఎప్పుడు చేస్తానా, ఎప్పుడు భవిష్యత్తులో స్థిరపడతానా అని మనం ఎదురు చూస్తాం. కానీ భక్తులు ఎలా ఎదురు చూస్తున్నారంట, నిందలు ఇష్టపడుతున్నారు, పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక మాట చూపించిన మాటలు ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భం కనిపిస్తున్నది. ఆదికాండము 19 మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, ఇదిగో లోకం ఎలా పాడైపోయిందో, లోకం ఎలా చెలరేగిపోతుందో, లోకం పాపముతో ఎలా రెంకిలేస్తుందో, లోకము పాపంతో చెలరేగిపోతూ ఎటు వెళ్ళినా పాపానికి అవకాశం ఇస్తూ, పాపము చేయడానికి ప్రతి అవకాశం మనకు తన్నుకుంటూ, ఎదుర్కొంటూ, మనకు వెంబడిస్తూ మన వెంటే వస్తున్నాయి. తెలుసా? ఎక్కడికి వెళ్తావు? ఇంట్లో ఉంటావా? నీ ఇంట్లోనే పాపం ఉంటుంది. బయటకు వెళ్తావా? బయట పాపం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంబడిస్తుంది, నీ వెనకాలే వస్తుంది పాపము. పాపముతో చెలరేగిపోతున్న పాపిష్టి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్న మనము లోకములో పడిపోతున్నాం, పాపము చేసేస్తున్నాం, పాపములో పడిపోతున్నాం. కానీ మన పూర్వీకులు, మన భక్తులు, మన పితరులు, బైబిల్లో గ్రంథంలో ఉన్న భక్తులు పాపాన్ని అంటించుకోలేదే, పాపానికి ఏ మాత్రం చోటునివ్వలేదే. మనకంటే పాపముతో చెలరేగిపోతున్న మనుషుల మధ్య వారు కూడా బ్రతికారే. ఆదికాండము 19 నుండి అనేకమైన సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి నేను చదివి చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. 19 మొదటి వచనము, ఆదికాండము 19 మొదటి వచనము. చూడండి, వాయి వరుస చిన్న పెద్ద లేకుండా పాపముతో చెలరేగిపోతున్నారు. వయసును చూడట్లేదు. చిన్న పిల్లలతో అక్ర సంబంధాలు పెట్టుకుని వారు అందరూ మనకి కనిపిస్తున్నారు సమాజంలో. చిన్న పిల్లలు ముసలి వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఆంటీలతో సంబంధాలు పెట్టుకున్న, పెద్దవారితో సంబంధాలు పెట్టుకున్న చిన్నపిల్లలు మనకి కనిపిస్తున్నారు. పాపము చెలరేగిపోతుంది లోకంలో, రెంకులేసుకుంటూ తిరుగుతున్నది. అది నువ్వు ఎటు వెళ్ళినా, కాలేజీకా, స్కూల్కా, ఎక్కడికి వెళ్ళినా చూడలేకపోతున్నాం. ఈ స్లమ్ ఏరియా, ఈ బీచ్ రోడ్ అంతా పిల్లలతో వెళ్ళాలైనా సిగ్గేస్తుందో తెలుసా కొన్ని సందర్భాల్లో. పాపము. వాయి వరుస లేదు, పిన్ని అని లేదు, అక్క అని లేదు, వదిన లేదు, తల్లి అని లేదు, ఏమీ లేదండి. వదిన లేదు, అస్సలు ఏ మాత్రం సంబంధం లేకుండా, ఏ మాత్రము భయము భక్తి లేకుండా వారికి నచ్చిందే చేస్తూ చెలరేగిపోతున్నాం. మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. మనమేమంటాం పైకొచ్చి, గతంలో చెప్పిన ఒక వారం, పాపపు లోకంలో బ్రతికేమండి, ఎవడు నీతిమంతుడిగా ఉంటున్నాడండి, మేము ఉండలేకపోతున్నామండి, ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నామండి. చుట్టూ కూడా మా కాలేజీలో ఫ్రెండ్స్ లవ్ చేస్తున్నారండి, కాలేజీలో పాపాలు జరుగుతున్నాయండి, స్కూల్లో పాపం జరుగుతుందండి,
ఎక్కడండి మేము కంట్రోల్ చేసుకోగలం, ఎక్కడైనా మేము నీతిమంతులుగా మేము బ్రతకగలము, నీతిగా ఎక్కడ ఉండగలము అంటే నేను గతంలో ఒక వారంలో చెప్పాను. కలువ పువ్వుని చూసి నేర్చుకోండిరా, అది బురదలోనే మొలుస్తుంది. ఆ రోజు అశోకు, రాము వీళ్ళందరూ తీసుకొచ్చారు కలువ పువ్వు. ఆ రోజు మీకు వీడియో కూడా చూపించాను. ఆ కలువ పువ్వు బురదలోనే మొలుస్తుంది, కానీ దాని మీద బురద అంటించుకోవడానికి ఇష్టపడదు. వెంటనే ఒక బురద చుక్క, నీటి చుక్క దాని మీద పడితే వెంటనే దాన్ని షేక్ ఇచ్చేసి దాన్ని వెంటనే బయటికి గెంటేస్తుంది, ఉండనివ్వదు. ఒక కలువ పువ్వు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే మాదిరిగా సముద్రంలో చేపలు మనకు కనిపిస్తున్నాయా? చేప చప్పగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా? కూర వండుకున్నప్పుడు ఉప్పు వేస్తారా లేదా? దాని అర్థం ఏంటి? చేప చప్పగా ఉన్నట్టే, ఉప్పుకున్నట్ట? చప్పగా ఉంటుంది. మరి సముద్రము ఉప్పుకుంటుందా, చప్పగా ఉంటుందా? సముద్రంలో నీరు. మరి చేప ఎందుకు చప్పగా ఉంటుందని ఎప్పుడన్నా ఆలోచించారా? చేపలు పట్టేసుకుంటాం, తినేస్తాం, పీతలు తినేస్తాం, రొయ్యలు తినేస్తాం. నేను ఈరోజు కూడా వస్తున్నప్పుడు కొయ్యింగ్ చేపలు, కట్ట చేపలు కొన్నాను, తినేస్తాం. కానీ ఎవరన్నా ఆలోచిస్తామా? ఆ చేప ఎందుకు చెప్పకుంది? ఉప్పు నీటిలో కదా బ్రతుకుతుంది, ఉప్పు నీరుగా తాగుతుంది, చేప ఎందుకు చెప్పకుందని ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాం కదా. కానీ అది ఏం చేస్తుందో తెలుసా? తాగడం అయితే ఉప్పు నీరే తాగుతుంది, కానీ ఉప్పుదానాన్ని అంటించుకోకుండా ఉప్పుదానాన్ని విడిచిపెడుతుందంటండి. ఉప్పుదానం అంతా విడిచిపెట్టి ఆ నీరుని ఫిల్టర్ చేసుకుంటుందంట. తాగడం అయితే తాగుతుంది, కానీ ఉప్పు లోపలికి పంపించదంటండి. ఎంత అద్భుతం చూడండి ఒకసారి. కానీ మన పితరుడు, మన పూర్వీకులు, భక్తులు అద్భుతమైన ఈ పాపపు లోకములనే అద్భుతంగా బ్రతికిన జీవితాలను ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొము చేరుటకు లోతు సొదొము గవని యొద్ద కూర్చున్నాడంటండి. ఆయన పేరు లోతు. సాయంకాలము పొద్దు కుంగిన వేళ ఒక చోట కూర్చున్నాడు. ఆయన పేరు లోతు. మనం జాగ్రత్తగా వినాలి. ఈ లోతు అలా కూర్చుంటుంటే ఇద్దరు మనుషులు అలా వెళ్తున్నారంట. ఇద్దరు మనుషులు వెళ్తుంటే ఆ ఇద్దరు మనుషులను చూసి వారికి ఎదురెళ్ళాడంటండి. జాగ్రత్తగా వినాలి అమ్మా, నా వీళ్ళు చూడాలి. వాళ్ళకి ఎదురెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలిపడి, అయ్యా, ఈరోజు ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళను కడుగుకొని మీరు పెందెల కాడ లేచి మీ త్రోవను మీరు వెళ్ళండి. ఒక్కసారి ఈ రాత్రి మా ఇంటి దగ్గర బస చేయండి, మా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి, మీరు కాళ్ళు కడుక్కోండి. ఉదయాన్నే పెందెల కాడ లేచి మీరు ఏ త్రోవను వెళ్ళాలనుకుంటున్నారో ఆ త్రోవను మీరు వెళ్ళిపోండి. కానీ అయితే ఈ రాత్రే ప్రభులారా మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, మీరు కాళ్ళు కడుక్కొని ఈరోజు మీ కొరకు నేను రొట్టెలు చేస్తున్నాను, తిని తృప్తిగా రెస్ట్ తీసుకొని ఉదయం కల్లా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ త్రోవకి మీరు వెళ్ళండి అని ఆ ఇద్దరు మనుషులతో లోతు మాట్లాడుతున్న సందర్భం మీకు చెబుతున్నాను. అయితే చూడండి, పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు. అందుకు వారు అలాగ కాదు, నడి వీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చి వచ్చేదని చెప్పారు. అయినా సరే అతడు మిక్కిలి బలవంతం చేశాడంటండి. ఒప్పుకుంటారు ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తారు, ఏమంటాం? ఈ రాత్రికి ఉండిపో అంటాం కదా. ఇప్పుడు నన్ను కూడా చాలామంది మందిరానికి వస్తున్నప్పుడు ఈ రోజు ఉండిపో పిల్లలు అడుగుతున్నారు, పెద్దోళ్ళు అడుగుతున్నారు. మనం ఏం చేస్తాం? ఎక్కువ బలవంతకారం చేస్తే ఏం చేస్తాం? కొన్నిసార్లు తప్పక ఉంటాం. అంటే నా గురించి నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా మనం చుట్టాల ఇంట్లోకి వెళ్తే ఎప్పుడైనా మనం బాగా బలవంతం చేశారంటే ఏం చేస్తామంటే అక్కడ ఆ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడతారని ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం కదా. అలాగే సందర్భాన్ని బాగా బలవంతం చేస్తాడంట. బాగా బలవంతం చేస్తే వారు అతనిని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అర్థమైంది కదా. ఒక లోతైన ఆయన సాయంత్రకాల సమయంలో ఒక చోట కూర్చున్నాడు. అక్కడ ఇద్దరు దూతలు అలా వెళ్తున్నప్పుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభులారా, ఈ రాత్రి మా ఇంటి దగ్గర బస చేయండి, మీ కొరకు భోజనం సిద్ధపరుస్తాను, కాళ్ళు కడుకు రెస్ట్ తీసుకొని పెందల కాడ లేచి మరలా మీరు వెళ్ళిన త్రోవను మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. చాలా బలవంతం చేస్తున్నాడంట. బలవంతం చేస్తే వారు కాదని లేక వారి ఇంటికి వచ్చారంటే చాలా సందర్భం మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అద్భుతమైన దేవుడు ఒక బుద్ధి చెప్పించే మాటలు మనతో మాట్లాడుతున్నాడు. సైలెన్స్గా ఉండాలి. ఎవరు అల్లరి చేస్తున్నారో అందరం చూస్తున్నాను. అయితే వారు తన తట్టు తిరిగి ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి
పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారంటండి. వారికి కూడా ఆహారం సిద్ధపరిచాడు. పూర్వంలో రొట్టెలు కాల్చాడు, ఆహారం. మీరు ఒక బైబిల్ చూడండి, అలా చూస్తుండండి, నా వైపు చూడండి. వచనం చూడండి, నా వైపు చూడండి. చదువుకున్నారు కదా, నా వైపు చూస్తూ వచనాలు కూడా చూడండి. వారు పండుకున్న ముందు భోజనం చేశారంటండి, తృప్తిగా ఉన్నారంట. ఇంకా పడుకోలేదంటండి. మీరు చూడండి 4వ వచనము, వారు పండుకొనక ముందు, ఇంకా నిద్ర అవ్వలేదు. ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, ఆ పట్టణస్థులు అందరూ చూశారంట. చూసి చిన్నోళ్ళు వచ్చేసారంట, పెద్దోళ్ళు వచ్చేసారంట, ఇల్లు చుట్టూరు కమ్మేశారంట. ఈ రాత్రికి వారిద్దరిని మా దగ్గర పంపించండి, వారితో మేము పాప పని చేయడానికి రంకిలేస్తున్నారంటండి. ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక ఊరికాని ఊరు ఒక మనుషులు వస్తే ఆ మనుషులు, ఆ పట్టణస్థులు ఏం చేస్తున్నారంట? బాలురంటే చిన్నపిల్లలు వచ్చేసారంట, వృద్ధులంటే ముసలోళ్ళు వచ్చేసారంట. ముసలోళ్ళు వచ్చేసి లోతు గారి దగ్గరికి వచ్చేసి ఆ ఇంటి చుట్టూరు కమ్మేసి, ఇదిగో నీ ఇంట్లో ప్రవేశపెట్టారా, నీ ఇంట్లోకి వచ్చారా, నువ్వు ఆహ్వానించవే, వారు నాకు ఈ రాత్రి మాతో పంపించు, వారితో మేము పాపం చేస్తాం అని ఆయన్ను చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారంటండి. అలా మీరు వచ్చిన మీరు చూడండి, ఒకసారి చూడండి, నేను మాట చదువుతున్నాను. ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలు, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చేసారంటండి. నలుదిక్కుల నుండి వచ్చి ఈ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారు? మేము వారిని కూడినట్లు మా వద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్ము. ఈ రాత్రి మేము మాతో సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నాం, చెలరేగిపోతున్నాం, కామముతో చెలరేగిపోతున్నాం, పాపంతో చెలరేగిపోతున్నాం. మనుషుల్ని రాత్రికి మాతో పంపించి నలుదిక్కుల నుండి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు, గిల్లలు అందరూ, పిన్నిలు, గిన్నెలు అందరూ వచ్చేసారంటండి. వచ్చేసి నిజంగా ఎంత వేదన పడుతున్నాడో తెలుసా? అయ్యా, ఆ మనుషులు వదిలేయండి, ఇదిగో పురుషుడు కూడా 2 కుమార్తెలు నాకున్నారు, కావాలంటే వారిని తీసుకెళ్ళిపోండి, కానీ ఆ మనుషులు మాత్రం వదిలేయండి అని అన్నాడంటే ఆ మనుషులు ఎంత భయంకరమైన మనుషులు మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి వారి మధ్య కూడా నీతిగా బ్రతికాడు లోతు. ఎలా బ్రతికాడంట? నీతిగా బ్రతికాడు లోతు. పిల్లలు, వృద్ధులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వయసు, వాయి వరస ఏమీ లేకుండా పాపంతో చెలరేగిపోతున్న ఆ కాలంలో, అలాంటి రోజుల్లో లోతు నీతిగా బ్రతికాడండి. పాపం అని అంటించుకోకుండా బ్రతికాడు, దేవునికి లోబడ్డాడు. అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర పట్టణాలను దేవుడు కాల్చేస్తే అక్కడ తప్పించబడింది ఎవరో తెలుసా? లోతు కుమార్తెలు. అగ్ని గంధకములు ఆకాశం నుండి వర్షం కూడలేదంట, అగ్ని నింపులు పడేసాడంట దేవుడు. ఎందుకు తెలుసా? ఒరే చిన్నోళ్ళు రా, ఒరే ముసిలోళ్ళు రా, అయినా సరే పాపంతో చెలరేగిపోతున్న లోకం అండి ఇది. అలాంటి రోజుల్లోనే లోతు బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. పాపిష్టి మనుషుల మధ్య దేవుడు, క్షమించండి, లోతు నీతిగా బ్రతికాడు. మనం బ్రతకలేమా? మనమేమంటాం? కాలేజీల్లో పాపం, స్కూల్లో పాపం, ఎక్కడికి వెళ్ళినా పాపం. నేను పనికి వెళ్తానా, రోడ్ల మీద వెళ్తానా, అస్సలు భయం లేదు. జీని ప్యాంట్లు, టీషర్ట్లు, అమ్మాయిలు బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఎలా కూర్చోవాలో, అబ్బాయిని ఎలా పట్టుకోవాలో తెలియలేని సందర్భాలు ఈరోజు తల్లిదండ్రులు చెప్పట్లే. కాలేజీకి వెళ్ళిందిలే, స్కూల్కి వెళ్ళిందిలే, పనికి వెళ్ళిందిలే, కంపెనీకి వెళ్ళిందిలే, డబ్బులు తెచ్చేస్తుందిలే అనుకుంటున్నారు. కానీ అరే ఏం వేసాలు వేస్తున్నారు. ఈరోజు పిల్లల మీద కనుదృష్టి పెట్టేవారు లేరు. ఒకవేళ ఈరు చెలరేగిపోతున్నారు, తల్లులు చెలరేగిపోతున్నారు, తండ్రులు చెలరేగిపోతున్నారు, పిల్లలు చెలరేగిపోతున్నారు. పాపముతో నిండిపోయిందండి. బుద్ధి లేని మనుషుల మధ్య మనము బ్రతుకుతున్నాము. మనం బుద్ధిని సంపాదించుకోవాలి. సమయంలో కష్టపడండి, పని చేయండి. నేను కష్టపడుతున్నాను, పని లేకపోతే వేటకి వెళ్తున్నాను, వేట లేకపోతే పనికి వెళ్తున్నాను, అటు ఇటు ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని బలపరుచుకోవాలి, సంఘాన్ని అభివృద్ధిపరచాలి, సంఘానికి నా వంతు సహకారాన్ని అందించాలి. నేను ఏదో ఒక సామాగ్రి కొనాలి, సంఘంలో ఏ తక్కువయిందో అది పెట్టాలి. ఎన్నో ట్రై చేస్తున్నారు, 2 రోజులు కూడుకులు పెట్టాలని. కాస్త అమౌంట్ ఒక 5,000 చేతిలో ఉన్నా వెంటనే ఫోన్ చేసి డేట్లు తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎంత ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి. ఇంకా అనేకమైన విషయాలు దేవుడి ద్వారా మనం తెలుసుకోవాలి. ఆత్మీయంగా మనం బలపడాలి, అనేక మందిని బలపరచాలి, వెలుగు సంబంధాలుగా మనల్ని మన ప్రాంత ప్రజలను నడిపించాలండి. ఇవన్నీ మనము ఆ బుద్ధి సంపాదించుకుంటే కలిగే మేలులు ఏంటో ఒక్కసారి నేను కొన్ని విషయాలు చెప్పి నేను మాటలు ముగిస్తాను. సామెతల గ్రంథము
రెండో అధ్యాయము 11 వచ్చిన ఒకసారి చూడండి. సామెతల గ్రంథము రెండో అధ్యాయము 11 వచనము. 11 వచనము. బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధి సంపాదించుకుంటే ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. చూడండి, మీకు బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నాను, సొంత మాటలు కాదు. ఒక్క మాట కూడా నా సొంతంగా రాసుకొచ్చినది కాదు. ఈరోజు 2 సంవత్సరాల దగ్గరికి కానొస్తున్నది. ఈ సెప్టెంబర్ నెల 2022 డిసెంబర్ 29వ తేదీన మందిరం ఇక్కడ ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అంటూ సొంత ఆలోచనలు ఏమి రుద్దట్లేదండి. ఒకవేళ నా ఆలోచన జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఉదాహరణగా చెప్పాను, కానీ ఏ మాట వ్యర్థమైన మాట నేను పలకట్లేదు. ఎంతో భయపడుతున్నాను ఇక్కడ నిలబడి మాటలు చెప్పడానికి. ఎందుకంటే నేను ధైర్యంగా వీడియోలు కూడా యూట్యూబ్లో పెడుతున్నాను. ఎక్కడొక్క మాట తప్పు మాట్లాడితే మీరు పట్టుకోకపోయినా, మీరు వాక్యం మీద అవగాహన లేకపోయినా ఎంతోమంది 100 మంది చూస్తున్నారు వీడియోస్. ఒక వీడియో అప్లోడ్ చేస్తే 120, 150, 200 మంది చూస్తున్నారు. దాంట్లో ఒక్క మాట మనం తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు, అడుగుతారు. ఫోన్ నెంబర్ కూడా నేను దాని మీద పెడుతున్నాను, తమ్మలేని మీద. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే మనం కాపాడుతుందని సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11 వచనం స్పష్టంగా రాయబడిందండి. బుద్ధి మనల్ని కాపాడుతుంది. ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతున్నది? మార్కెట్లో దొరకదు. డిమార్ట్లో, రిలయన్స్ మార్ట్లో, ఎస్ఆర్ఎంటి మార్ట్లోను, పెద్ద పెద్ద పట్టణాల్లోనూ, లోకములు ఎక్కడ దొరకదంట. ఎక్కడ దొరుకుతుందంట? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు యేసుక్రీస్తు యందు గుప్తములై ఉన్నవంటండి. ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధానానికి వస్తారో వారందరికీ నేర్పిస్తాడు. ఆయన బుద్ధిని నేర్పిస్తాడు. స్కూల్లో నేర్పించరు, పాఠశాలలో నేర్పించరు, కాలేజీల్లో నేర్పించరు, యూనివర్సిటీలో నేర్పించరు, ఎక్కడ నేర్పించరండి. ఎక్కడ నేర్పించబడతాయంటే దేవుని సన్నిధానములో బుద్ధి కలిగే మాటలు నేర్పిస్తాడు. మోసే ద్వారా ఒక బుద్ధి నేర్పించాడు, అబ్రహాం ద్వారా ఒక బుద్ధి నేర్పించాడు, లోతు ద్వారా ఒక బుద్ధి మనకి నేర్పించాడు. ఆ బుద్ధి మనము ఒకవేళ అనుసరిస్తే ఆ బుద్ధే మనలను కాపాడుతుందంటండి. ఇంకొక మాట చూపిస్తాను, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము. మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడండి. దేవుడు ఒకసారి మనల్ని కొడతాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి శ్రమ పెడతాడు, ఒకసారి వేదన పెడతాడు, ఒకసారి మనకు అనారోగ్యం పెడతాడు, ఒకసారి అనేకమైన ముళ్ళులు పెడతాడు. ఎందుకో తెలుసా? మనం గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? దానికి లోబడితే నువ్వు నిజమైన బుద్ధిమంతుడవు. మందిరానికి వస్తే కొన్ని మందిరాలు మన దగ్గర కాదు, కానీ కొన్ని మందిరాల్లో సేవకులంట ఎక్కువ గద్దించేస్తే మందిరానికి మానేస్తారంటండి. నేను విన్నాను, గద్దిస్తే మందిరానికి మానేస్తారంట. కానీ ఒక విషయం చెప్పన, గద్దిస్తేనే నువ్వు లోబడితేనే నువ్వు బుద్ధిమంతుడువు. సేవకుడు నిన్ను టార్గెట్ చేసి మాట్లాడనుకో తప్పండి, కానీ నీ మేలు కోరి నేను బాగు చేయాలి, నేను సరిదిద్దాలి, నేను పరలోక రాజ్యానికి చేర్చాలి, దేవునికి నువ్వు దగ్గర అవ్వాలని ఆవేదనతో వేదంతో నీకు ఒకసారి గద్దించినా దానికి మాత్రం మనం లోబడితే ఖచ్చితంగా మనం బుద్ధిమంతులము. అలాంటి బుద్ధిమంతులుగా మనం ఉండాలి. ఇంకొక మాట చూపిస్తున్నాను, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనము, ఆఖరి మాట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటుతుందంటండి. బుద్ధిమంతుడికి అయితే ఏంటంట? ఒక్క గద్దింపు మాట లోతుగా తాకుతుంది. అయ్యో దేవుడు రోజు నాతో మాట్లాడా, అయ్యో నన్ను బుద్ధిమంతుడిగా ఉండాలనుకుంటున్నాడా, అయ్యో నన్ను నీతిమంతుడిగా ఉండాలంటున్నాడా, అయ్యో నన్ను పరిశుద్ధుడిగా ఉండాలంటున్నాడా అని ఒక్క మాట చెబుతున్న ఆ మాట లోతుగా నాడుతుందంటే నువ్వు బుద్ధిమంతుల జాబితాలో ఉన్నావు అనమాట. అయ్యో చిచ్చిచి, నేను మందిరానికి వెళ్తే నన్నే తిడుతున్నారు, నన్నే అంటున్నారు, ఎవరు దొరకలేదా, నన్నే తిడుతున్నారంటే ఇంకా నువ్వు బుద్ధిమంతుడుగా మారలేదు. నువ్వు బుద్ధిహీనుడుగా మారాలని ఇష్టపడుతున్నావు, బుద్ధిహీనుడుగా బ్రతకాలని ఇష్టపడుతున్నావు. కానీ మనము లోకములో సంపాదించుకోవలసింది బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి మనల్ని కాపాడుతుంది. ఆ బుద్ధి యేసుక్రీస్తు యందు గుప్తములై ఉన్నవి. అవన్నీ మనము నేర్చుకొని దేవుడి సన్నిధానములో దినదినము అభివృద్ధి పొందాలి. 3 భక్తుల కోసం నేను చెప్పాను. మొదట ఆయన పేరు మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తెకు కుమారుడిని అనిపించుడు కంటే
ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడంట. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. మనం కూడా ఆ పరలోకం కొరకు మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. లోకములో పాపపు లోకములో బ్రతికాడు లోతు గారు. ఏ మాత్రము పాపమును అంటించుకోలేదు. కానీ మనము పాపాన్ని చూస్తున్నాం, పాపాన్ని వెంబడిస్తున్నాం, పాపము మాట్లాడుతున్నాం, పాపడు మన కళ్ళ ముందే జరుగుతుంది. దానికి లోబడే వారిగా మనము ఉండకుండా దాన్ని జయించుకునే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి కార్యాన్ని చేస్తాడు. అద్భుతమైన మాటలు మీ అందరి హృదయములు దేవుడు ఫలించాలని ఆశపడుతున్నాను. ఆ బుద్ధి కానీ మనం సంపాదించుకుంటే అదే మనల్ని కాపాడుతుందండి. మన ఆస్తో, మన అన్నదమ్ములో, మన తల్లిదండ్రులు, మన బంధువులో, మన భార్య, మన పిల్లల్లో మనం రక్షించరు. కానీ మనం కాపాడేది ఏంటంటే మన బుద్ధే మనల్ని కాపాడుతుంది. చాలామంది చూడండి, ఎవరికైనా అప్పిచ్చారు, బుద్ధి లేక ఇచ్చాను ఇంకా జీవితంలో వీడికి ఇవ్వకూడదు అనుకుంటాం. కానీ ఒక బుద్ధి నేర్పించాడు దేవుడు. ఎవరు పడితే వారికి డబ్బులు హెల్ప్ చేయకూడదు, ఎవరు పడితే వారి గొడవలోకి మనం వెళ్ళకూడదు. నాకు బుద్ధి వచ్చిందమ్మా, నీ గొడవలోకి వచ్చి నీకు మంచి చేశాను, నాకు బుద్ధి వచ్చిందని చాలామంది అంటారు చూసావా. కానీ అలాంటి విషయాలే మనం ఆ బుద్ధి, దానికంటే అనేకమైన సందర్భాలు దేవుడు రాయించాడు. ఆ బుద్ధి మనం నేర్చుకోవడానికే మన మందిరానికి రావాలి. జ్ఞానమైతే ఎక్కడైనా దొరుకుతుందండి. లోకంలో జ్ఞానం కొరువు లేదు, జ్ఞానమైతే కొదువు లేదు. యూనివర్సిటీలో జ్ఞానం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, రకరకాలుగా లక్షల జీతాలు వచ్చేస్తాయి. రీసెంట్గా పోలీస్ స్టేషన్లో ఒక ఆయన అంటున్నాడు, 1,80,000 తీసుకుంటున్నాడండి ఆయన. ఏం చేయడు, అలా కూర్చుంటాడు ముసలాయన అని అంటున్నాడు ఒక ఆయన కానిస్టేబుల్. వాళ్ళు దొంగలు పరిగెడుతున్నారు, తరుముకుంటున్నారు, తీసుకొస్తున్నారు. కానీ ఖచ్చితంగా కనీసం ఒక పేపర్ కూడా రాయట్లేదు ఆయన. రిటైర్ అయిపోతాడంట, 8 నెలలు ఉందంట ఆయన. ఆయన శాలరీ ఎంతో తెలుసా? 1,80,000. ఏం పని చేయట్లేదు, వస్తున్నాడు కూర్చుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు కూర్చుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు. మరి ఇక్కడ మిగతా కానిస్టేబుల్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పరిగెడుతున్నారు. నేను అప్పుడే స్టేషన్ దగ్గర ఉన్నాను, చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళవలసి వచ్చింది, తప్పని పరిస్థితులను. ఒకడు మందు తాగుతున్నాడు, జస్ట్ అలా పట్టుకుని పరిగెట్టాడు అనేసి. ఎంత దూరం పరిగెట్టాడు తెలుసా? మనం ఎక్కడ సినిమాల్లోనూ టీవీలో చూస్తుంటాం దొంగలు పరిగెట్టడం. ఆఖరికి పట్టుకొచ్చేసాడండి. అంటే వాళ్ళు కూడా పెద్ద టీనేజ్లో ఉన్నారు, పెద్ద వయసు కదా, ఒక 40 అలా ఉంటాయి పోలీసులకి. కానీ నేను ఎక్కడికి పరిగెట్టట్లేదు. 1,80,000 వాళ్ళందరికంటే ఎక్కువ అంట. వీళ్ళకి ఎంత తెలుసు? 70, 80, 60 అంట వీళ్ళ జీతాలు. కానీ అతనికంత. నేను అన్నాను అతనితో, కానిస్టేబుల్ తోటి, ఏమండి ఆయన ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కదా, అలా ఇస్తున్నారు, కనీసం ఒక పేపర్ కూడా రాయడమ్మా, మీరు కంప్లైంట్ ఇస్తున్నారు కదా, కంప్లైంట్ కూడా రాయట్లేదు అని అంటున్నాడు. అంటే లోకములో సంపాదించడానికి అనేకమైన జ్ఞానాలు, పాఠశాలలు ఉన్నాయి అని సంపాదించుకోవచ్చు. కానీ బుద్ధిని సంపాదించుకోవడానికి ఎవరు మనకి నేర్పరు. మన దగ్గర లక్షలు తీసుకుంటాను, నేను బుద్ధి నేర్పిస్తాను, 5 లక్షలు ఇవ్వండి. ఎప్పుడైనా పాంప్లెంట్ చూసారా? నేనైతే చూడలేదు. మీకు జ్ఞానం నేర్పిస్తాం, మీ పలానా జాబ్ వస్తుంది, పలానా ఐఏఎస్ చదువుతారు, పలానా ఐపీఎస్ చదువుతారు, పలానా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారని చదువుతారు. కానీ మన పాంప్లెట్స్ ఉంటాయి, కానీ స్కూల్లో పాఠశాల నేర్పిస్తారు. కానీ నీకు బుద్ధి వస్తుంది, నీకు బుద్ధిని నేర్పిస్తామని ఎక్కడ నేర్పించండి. బుద్ధి నేర్పిస్తే డాక్టర్లు తప్పు చేస్తారా? బుద్ధి నేర్పిస్తే ఐఏఎస్లు తప్పు చేస్తారా? ఐపీఎస్లు తప్పు చేస్తారా? డిపార్ట్మెంట్ తప్పు చేస్తుందా? ఈరోజు చేయట్లేదా? సోషల్ మీడియాలో మనం చూడట్లేదా? సీఏలు, ఎస్సీలు, డాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు దొరికేస్తున్నారు తెలిసి ఈ మధ్యన. పట్టేసుకు బయటకు పెడేస్తున్నారు యూట్యూబ్లో. డాన్స్ మాస్టర్లు పట్టేసుకుంటున్నారు, నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. హీరోలను పట్టేసుకుంటున్నారు, నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ బుద్ధి దేవుని సన్నిధిలో దొరుకుతున్నది. దాని కొరకు మనం కష్టపడాలి, మన సంపద అంతా ఇవ్వాలి, మన ధనం అంతా ఖర్చు పెట్టాలి. అది సంపాదించుకునే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా బుద్ధి మనల్ని కాపాడుతుంది. ఆ కాపాడబడే గుంపులో మనం అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన, తలలు వంచండి. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా యొక్క తండ్రి సహవాసములో, ప్రభా ఆరాధన కార్యక్రమంలో ప్రభా ఇప్పటి వరకు తండ్రి మీరు ఘనంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. చక్కటి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఆఖరి ఆదివారము ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనేకమైన విషయాలు ఇంకా మాకు నేర్పించండి. ఇంకా బలాన్ని, ధైర్యమును, ఆత్మీయ బలాన్ని పూనుకొని గొప్ప భాగ్యమును దయచేయమని, ఇంకా నూతన ఆత్మలతో మందిరాన్ని మీరు నింపి అనేకమైన ప్రజలకు ప్రభ దీవెనకరంగా, రక్షణకరంగా ఈ ఆరాధన కార్యక్రమం యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బలపరచండి ప్రభా. వాక్యం ఎందరికైతే అర్థమైందో మాకైతే తెలియదు, కానీ అయ్యి ప్రభా విని విడిచిపెట్టేవారుగా కాకుండా హృదయంలో భద్రపరుచుకునే ఆలోచన, జ్ఞానమును ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని, మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.